షుగర్ సమస్యతో సఫర్ అవుతూ షుగర్ పెరిగిపోతుంది, నేను ఎలాంటి ఆహారం తినాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ మధ్య కాలంలో షుగర్ అనేది కామన్ అయిపోయింది. అండ్ ఇండియాలో అత్యధికంగా పెరుగుతున్నటువంటి ఒక జబ్బు డయాబెటీస్. అండ్ ఇండియా డయాబెటీస్ క్యాపిటల్. సో ఇప్పుడు ఆహారం గురించి మనం బ్లడ్ షుగర్ అనేది ఇలా ఉంటుంది. అంటే ఇది నార్మల్ లెవెల్. అంటే ఈ బ్లూ లైన్స్ యొక్క మధ్యలో మనం తిన్నటువంటి ఒక ఆహారం వల్ల షుగర్ పెరిగింది అనుకోండి, మనం డయాబెటిక్ పేషెంట్ అయ్యే అవకాశము లేదు. అండ్ డయాబెటిక్ టాబ్లెట్ పెరిగే అవకాశము లేదు. కానీ ఎప్పుడైతే ఈ నార్మల్ లెవెల్ కంటే ఎక్కువ లెవెల్, అంటే ఇలాగ ఉదయం భోజనం మనము టిఫిన్, అండ్ మధ్యాహ్నం భోజనం లంచ్, అండ్ రాత్రి భోజనం డిన్నర్, ఇలాగా హై గ్లూకోజ్ వాల్యూస్ ఉన్నటువంటి ఒక ఫుడ్ కనుక మనం తిన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకు షుగర్ సమస్య వస్తుంది. అప్పుడు ట్యాబ్లెట్లు పెరుగుతాయి, లేదంటే షుగర్ వల్ల వచ్చేటువంటి అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి షుగర్ లెవెల్ నార్మల్గా ఉండే విధంగా మనం ఫుడ్ తీసుకుంటే బెటర్. అంటే పొద్దున మనం ఫ్రూట్ సలాడ్ కానీ, లేదా ఏదైనా మిల్క్లో మామూలు స్మూతీ కానీ, డ్రై ఫ్రూట్స్తో వాటితో సీడ్స్తో కనుక తీసుకుంటే బెటర్, అదొక బ్రేక్ఫాస్ట్గా. అండ్ మధ్యాహ్నం బ్రౌన్ రైస్, ఫ్రైడ్ వెజిటేబుల్స్ కాకుండా మామూలు వెజిటేబుల్స్, అండ్ అదేవిధంగా మంచి కీరా సలాడ్ లాంటిది కనుక మీరు తీసుకుంటే మధ్యాహ్నం కూడా మీకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. రాత్రిలో పుల్కా అండ్ లేదా రా వెజిటేబుల్స్ లేదా కుక్డ్ వెజిటేబుల్స్ లాంటివి మీరు కనుక డిన్నర్లో ప్లాన్ చేసుకుంటే ఈ షుగర్ సమస్య నుంచి మీరు బయటికి రావచ్చు. షుగర్ సమస్యని మందులు జీవితంలో మిమ్మల్ని షుగర్ సమస్య నుంచి బయటికి రానివ్వకుండా, లేదా మనము మందుల ద్వారా రాలేమన్నమాట. కాబట్టి ఆహారం మార్చుకుంటే 100% హెల్తీ కావచ్చు. షుగర్ లేని జీవితాన్ని కనుక మీరు కోరుకుంటే 100% ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ఫాలో కొట్టండి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు హెల్తీగా అయ్యే అవకాశం ఉంది. ఆహారం మార్చుకోండి, ఆనందంగా ఉండండి. ఆల్ ది బెస్ట్.